గవర్నర్ శివప్రతాప్ శుక్లతో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. గవర్నర్ కోటాలో పెండింగ్ లో ఉన్న 2 ఎమ్మెల్సీలను కోదండరాం, అజారుద్దీన్ కు అనుమతించాలని కోరారు. అలాగే విద్యారంగానికి సంబంధించిన వివిధ అంశాలపైన గవర్నర్ తో చర్చించారు. ఇక రేపు మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నారు సీఎం రేవంత్. కాటారం సభ వేదికగా రైతు భరోసా 2వ విడత నిధులను రిలీజ్ చేయనున్నారు ముఖ్యమంత్రి. గవర్నర్ కోట ఎమ్మెల్సీల నియామకంపై లోక్ భవన్ లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. గంటపాటు జరిగిన సమావేశంలో గవర్నర్ కోటాలో పెండింగ్ లో ఉన్న 2 ఎమ్మెల్సీ స్థానాలపై చర్చించారు సీఎం. ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్ నియామకానికి ఓకే చెప్పాలని సీఎం కోరారు. ఇప్పటికే మంత్రిగా ఉన్న అజారుద్దీన్ ఎమ్మెల్సీగా ఎన్నిక కావాల్సి ఉంది. దీంతో ఆయన విషయంలో గవర్నర్ ఎలా వ్యవహరిస్తారో అన్న దానిపై ఆసక్తి నెలకొంది. విద్యారంగానికి సంబంధించిన వివిధ అంశాలపై గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో చర్చించారు సీఎం రేవంత్ రెడ్డి. విద్యా సంస్థల్లో మాదక ద్రవ్యాల నియంత్రణపై అవగాహన కల్పించాలని సూచించారు గవర్నర్. జూన్ 12న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో గవర్నర్ ఆధ్వర్యంలో చేపట్టనున్న అవగాహన కార్యక్రమంపై సీఎంతో చర్చించారు. గవర్నర్ సూచనలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి. రేపు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ముందుగా శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారిని దర్శించుకోనున్నారు. కాళేశ్వర ఆలయ అభివృద్ధి పనుల భూమి పూజ కార్యక్రమంలో పాల్గొననున్నారు. తరువాత మేడిగడ్డకు చేరుకుంటారు. ఈ బ్యారేజీలోని 7వ బ్లాకులో 18 నుండి 21వ పిల్లర్ల వరకు దెబ్బతిన్నాయి. ఈ బ్యారేజీని మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించనున్నారు సీఎం రేవంత్. అక్కడే ఇరిగేషన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. రేపు యాసంగి 2వ విడత రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాటారం బహిరంగ సభలో 45,11,947 మంది రైతుల ఖాతాల్లో 5,653 కోట్లను నేరుగా రైతుల అకౌంట్లలోకి బదిలీ చేయనున్నారు. రైతు భరోసా కింద ప్రభుత్వం మొత్తం 1,50,00,000 ఎకరాలకు సాయం అందిస్తుంది.